అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు సంబంధించి ప్రధానంగా మూడో విడత రైతు భరోసా ఏమైంది అనేటటువంటి ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అందరూ కూడా ప్రభుత్వానికి అడుగుతా ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మంత్రులతోని పూర్తిగా కూడా రైతులకు సంబంధించి మరి ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా సుదీర్ఘంగా చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. మరి నిజంగా మూడో విడత రైతు భరోసా ఏమైంది, ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, అసలు మూడో విడతని ఇస్తుందా లేదా అనేది పూర్తిగా కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ రైతన్నలు మాత్రం తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి పెట్టేటప్పుడు మమ్మల్ని పూర్తిగా కూడా రైతు భరోసా ఇవ్వకుండా నానా ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తుంది అంటూ కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ప్రభుత్వం ఏం చెప్తుంది, మూడో విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం కొంత మాట్లాడదాం. అయితే అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా కూడా అడిగేవారు లేరు అనేటటువంటి ఒక ధీమాతోని రైతుల పొట్టగొడుతున్నటువంటి పాలకుల తీరు పైన మనం ఇవాళ నిలదీయక తప్పడం లేదు. ఎన్నికల ముందు రైతులకు కొండంత అండగా ఉంటామని ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో రైతు భరోసా ఇస్తామని నమ్మబలికిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 2 విడతలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగిలిన మూడో విడత పెట్టుబడి సాయం ఎటుపోయింది, ఆ డబ్బులని ఎందుకు ఎగ్గొట్టారు అని ఇవాళ లక్షలాది మంది రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. నమ్ముకున్నటువంటి సాయం రాక అప్పుల పాలు పూర్తిగా కూడా అయినటువంటి రైతులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమీ తెలియనట్లు కాలం గడుపుతోంది. చేతికి అందాల్సిన మూడో విడత పాత బకాయిల ఊసే ఎత్తకుండా ఇప్పుడు మళ్ళీ వానాకాలం రైతు భరోసా అంటూ ఒక కొత్త శుభవార్త పేరుతో ప్రచారం చేసుకోవడం చూస్తుంటే రైతులను ఎంతగా మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. నిజానికి రైతన్నలకు ఇవ్వాల్సిన పాత బాకీలనే ఇంకా పూర్తిగా చెల్లించలేదు. కానీ అప్పుడే మళ్ళీ మధిర నియోజకవర్గంలో కొత్త వానాకాలం భరోసా ఇస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. పాత విడత డబ్బులు ఎగ్గొట్టి కొత్త విడత పేరుతో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామనడం పాలకుల ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. ఇక మధిర నియోజకవర్గంలోని రైతులైనా రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులైనా అడుగుతున్నది ఒక్కటే ప్రశ్న, మా పాత మూడో విడత రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఒక పథకాన్ని ప్రకటించి దానికి నిధులు ఎగ్గొట్టడం ఏ రకమైన న్యాయం అని ఇవాళ భూమి పుత్రులు నిలదీస్తున్నారు. వర్షాలు పడి పొలాలు దుక్కి దున్ని విత్తనాలు వేసే ఈ వానాకాలం సమయంలో పెట్టుబడి సాయం అందకపోతే రైతులు మళ్ళీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల లేక ఆత్మహత్యలకు శరణు పోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారాల వెనుక ఉన్నటువంటి అసలు నిజాలను రైతులను పక్కదారి పట్టిస్తున్న తీరును ఇవాళ సమాజం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క పంట రుణాలు మాఫీ కాలేదని, ఇంకో పక్క రైతు భరోసా నిధులు సకాలంలో అకౌంట్లలో పడడం లేదని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. 5 ఎకరాల నిబంధన పెడతామంటూ కాలయాపన చేస్తూ చివరకు మూడో విడత నిధులనే పూర్తిగా ఎగ్గొట్టేసి ఇప్పుడు అంతా బాగుంది అన్నట్లు కొత్త వానాకాలం భరోసా అంటూ డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మధిర నియోజకవర్గంలో ప్రారంభిస్తున్న ఈ కొత్త విడత సాయం అయినా అందరికీ అందుతుందా, లేక ఇది కూడా కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. పాత బకాయిలు ఇవ్వకుండా కొత్త పథకాల పేరుతో మోసం చేయాలని చూస్తే రైతులు చూస్తూ ఊరుకోరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే మొదట నిలిచిపోయిన ఆ మూడో విడత రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలి. ఆ తర్వాతే కొత్త వానాకాలం భరోసా గురించి మాట్లాడాలి తప్ప పాతవి ఎగ్గొట్టి కొత్తవి ఇస్తామంటే నమ్మడానికి రైతులు ఇక్కడ సిద్ధంగా లేరు. రాష్ట్రంలోని రైతుల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి ఈ పాలకులను నిలదీయాల్సిన బాధ్యత
మనందరిపైన ఉంది. ఈ మోసపూరిత ప్రచారాలను నమ్మకుండా మనకు రావాల్సిన హక్కుల కోసం, మూడో విడత రైతు భరోసా నిధుల కోసం ప్రభుత్వాన్ని గట్టిగా రైతన్నలందరూ కూడా డిమాండ్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా కూడా వ్యవసాయం రోజు రోజుకి దెబ్బతింటుంది. రైతన్నలందరూ కూడా అనేక అప్పులు తీసుకొని వచ్చి వడ్డీలకు మిత్తులకు పూర్తిగా కూడా అప్పులని తీసుకొని వచ్చి పంటలు పండిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కాలం పూర్తిగా కూడా పగబట్టింది. రైతన్నలను కాలం పగబట్టడంతో చాలా మంది రైతులు కూడా పంట పెట్టుబడి పెట్టినప్పటికీ పంటలు మాత్రం సరిగ్గా పండడం లేదు. ఒకసారి వర్షాలు కురవవు, వర్షాలు కురిస్తే ఎండలు కొట్టవు. పూర్తిగా కూడా వాతావరణం రైతన్నలకు సహకరించక పూర్తిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు మొత్తం కూడా గంగపాలైపోతా ఉన్నాయి. పూర్తిగా రైతులు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తూ ఉంటే రైతులు అనేక మంది పంటలు పండించినప్పటికీ వాళ్ళు అనుకున్నటువంటి ఆదాయం రాక, కనీసం వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి డబ్బులు రాలేక చాలా మంది కూడా నిరాశ పడైతా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో రైతు భరోసా అనేది నిజంగా రైతన్నలకు ఎంతో అండగా ఉంటుంది. మరి అటువంటి కీలకమైనటువంటి పథకాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? మూడో విడత రైతు భరోసా డబ్బులని ఎందుకు రైతుల ఖాతాల్లో వేయట్లేదు? వేరే వాటికి, వేరే పథకాలకు, వేరే ప్రక్రియలన్నిటికీ కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటున్నాయి. కానీ రైతులకు ఇవ్వండి, అన్నదాతలని ఆదుకోండి అని చెప్తా ఉంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులలో ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది నిజంగా నమ్మొచ్చా? నిజంగా రైతులని ఇబ్బంది పెట్టొచ్చా? రైతు భరోసా అనేది ఎంత కీలకమైనటువంటి పథకం. వర్షాలు కురుస్తా ఉన్నాయి, మొత్తం కూడా కొత్త పంట పెట్టడానికి రైతులంతా కూడా సిద్ధమైతా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో కనీసం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రైతు భరోసా డబ్బులని కూడా వాళ్ళకు ఇవ్వకపోతే ఇక రాష్ట్రంలో వ్యవసాయం ఎలా సాగుతుంది చెప్పండి? వ్యవసాయం మొత్తం కూడా ముందుకు వెళ్ళాలంటే, రైతులు మొత్తం కూడా పంటల పెట్టుబడి పెట్టాలంటే వాళ్లకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటువంటి సాయం రావాలి, వాళ్ళ ఖాతాలోకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డబ్బులని వేయాలి. అప్పుడే రైతులకు ఎంతో కొంత పంట పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతోని పంటలు పెట్టుబడి పెడతారు. దయచేసి రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని చెప్పి నేను మా అందరి రైతన్నల తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా ఆ మూడో విడత రైతు భరోసా నిధులని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి మీరేమనుకుంటా ఉన్నారు? మూడో విడత రైతు భరోసా పైన, ముఖ్యమంత్రి మంత్రుల పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కింద తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకురావాలంటే తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.